Very good evening, everyone. Welcome to this special weekly analysis session. This is Upandra. టీమ్ బేసిక్‌గా ఈ వీక్లీ అనాలిసిస్ సెషన్‌లో నేను 2 పాయింట్స్ కవర్ చేయాలనుకుంటున్నాను. ఒకటి గ్లోబల్ మార్కెట్స్ అన్నీ ఎందుకు అసలు ఫాలో అవుతున్నాయి? 2 ఏంటంటే మన మార్కెట్స్‌లో ఆ టైప్ ఆఫ్ ఫాల్ ఉంటదా? ఉండదా? అసలు గ్లోబల్ మార్కెట్స్ ఫాలో అవ్వడానికి మేజర్ రీజన్స్ ఏంటి? దీనికి మన పోర్ట్‌ఫోలియోలో చాలా కంపెనీస్ అయితే మాత్రం ప్రాఫిట్స్‌లో ఉండే ఉంటాయి కొన్ని కంపెనీస్. మరి ఆ స్టాక్స్‌ని ఎగ్జిట్ అయిపోవాలా? లేకపోతే ఇప్పుడు ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్స్ తీసుకోవాలంటే ఇప్పుడు రైట్ నౌ మార్కెట్స్ పడుతున్నాయి కదా! చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేయడం కోసం వెయిట్ చేసుంటారు. సో, ఈ టైంలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? వద్దా? ఇవన్నీ కూడా మీ మైండ్‌లో రన్ అవుతూనే ఉంటాయి. నౌ వీటన్నిటికి నేను క్విక్‌గా, షార్ట్ అండ్ సింపుల్‌గా అయితే మాత్రం క్లియర్‌గా అయితే మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే మోస్ట్‌లీ నేను చెప్పాల్సిందంతా ఫ్రైడే పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలోనే ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కావాలంటే ఒకసారి ఎండ్ కార్డ్‌లో పెడతాను చూడండి. సో, బట్ కాకపోతే నేను ఆ టైంలో చెప్తునేటప్పుడు యూఎస్ జాబ్స్ రిపోర్ట్ డేటా రాలేదు. తర్వాత మార్కెట్స్ ఫాల్ కంటిన్యూ అవుతదా? లేదా? అనేది జాబ్స్ రిపోర్ట్ డేటా మీద డిపెండ్ అయ్యి ఉంటదని కూడా చెప్పాను. సో, దానివల్ల ఈసారి ఆ అప్డేట్స్ కూడా చేసుకుంటూ, ఈ క్రాష్ అనేది మన మార్కెట్స్ మీద ఎంత వరకు చూపెడతది? మన మార్కెట్స్‌లో మనం చూడాల్సిన టెక్నికల్ లెవెల్స్ ఏంటి? ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఏ స్టాక్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బెటర్? ఇవన్నీ కూడా ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. మీరిక్కడ క్లియర్‌గా చూస్తే డౌ జోన్స్ అయితే మాత్రం ఆన్ ఫ్రైడే ఆల్మోస్ట్ మీరిక్కడ చూడండి 610 పాయింట్స్ అయితే మాత్రం క్రాష్ అయ్యి నెగెటివ్ సైడ్ క్లోజ్ అయింది. నాస్డాక్ అయితే 418 పాయింట్స్ నెగెటివ్ సైడ్ క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 2.43% అయితే మాత్రం నాస్డాక్ క్రాష్ అయితే, డౌ జోన్స్ 1.5% నెగెటివ్ సైడ్ అయితే మాత్రం క్రాష్ అయింది. ఎస్ఎన్‌పి 500 1.84% క్రాష్ అయితే, స్మాల్ క్యాప్ 2000 అయితే మాత్రం 3.5% అయితే క్రాష్ అయింది. నిన్న ఒక్క రోజే ఎస్ఎన్‌పి 500 విక్స్ 25% పెరిగింది. రిమెంబర్ 25% విక్స్ అనేది కోవిడ్ టైమ్‌లో తప్ప ఏ రోజు కూడా 25% సింగిల్ డేలో బూమ్ అవ్వలేదు. కరోనా తర్వాత మళ్ళీ ఇప్పుడే విక్స్ అయితే మాత్రం రైజ్ అవుతుంది. మార్కెట్స్ పానిక్ అయ్యేంత నెగెటివ్ సినారియోస్ మా నిజంగానే యూఎస్ మార్కెట్స్‌లో కనపడుతున్నాయా? అది ఫస్ట్ క్వెషన్. సెకండ్ వన్ ఈ ఫాల్ అనేది కేవలం యూఎస్ మార్కెట్స్‌లోనేనా? అదర్ మార్కెట్స్‌లో కూడా ఉన్నాయా? యూరోపియన్ మార్కెట్స్ కూడా హెవీగా క్రాష్ అయినాయి. ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్‌లో డాక్స్ చూస్తే 2.33% క్రాష్ అయితే ఎఫ్‌టిఎస్‌సి 100 1.3%, సీఎస్‌సి 40 1.6% వరకు నెగెటివ్ సైడ్ అయితే మాత్రం క్లోజ్ అయింది. ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే జపాన్ మార్కెట్ 5.73% క్రాష్ అయింది. ఆల్మోస్ట్ 5% సింగిల్ డేలో ఒక ఇండెక్స్ క్రాష్ అవ్వడం అంటే ఇట్స్ అన్ వెరీ బిగ్ ఇంపాక్ట్. అయితే దానికంటూ ఒక రీజన్ ఉంది. అది కూడా చెప్తాను. ఏషియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా క్రాష్ అయినాయి. అసలు ఫాల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఫాల్ ఎందుకు స్టార్ట్ అయింది? ఈ ఫాల్ అనేది మన మార్కెట్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటది? మేజర్ రీజన్స్ మాట్లాడుకుందాం. ద ఫస్ట్ వన్ మీరిక్కడ చూడండి. నేను ఎకనామిక్ డేటా తీసుకొస్తున్నాను. ఎకనామిక్ డేటా తీసుకొచ్చినేటప్పుడు అంటే ఇక్కడ చూడండి ఇది జులై 29 ఆ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్స్ ఓపెనింగ్ డేటా అయితే మాత్రం వచ్చింది. మీరిక్కడ చూస్తే జాబ్స్ ఓపెనింగ్ డేటాతో పాటు ఎఫ్ఓఎంసీ మినిట్స్ కూడా ఆ తర్వాత జరిగింది. సో, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఈ రెండింటి మధ్య కూడా ఒకసారి చెప్తాను. అసలు మార్కెట్‌లో ఎక్కడెక్కడి నుంచి ఫియర్ స్టార్ట్ అయిందన్నది. ద ఫస్ట్ ఫియర్ ఏంటి అనంటే జాబ్స్ ఓపెనింగ్ డేటా మీరిక్కడ క్లియర్‌గా చూస్తే 8.23 మిలియన్ అయితే మినిమమ్ 8,000,000-8.05 మిలియన్ వస్తదని ఎక్స్‌పెక్టేషన్ ఉంది. వచ్చిన నంబర్ చూస్తే 8.14 మిలియన్ ఉంది. ఓకే. 8.184 మిలియన్ ఏదైతే ఉందో బేసిక్‌గా మీకు చాలా వీడియోస్‌లో నేను ఒక పాయింట్ చెప్తూ ఉండేవాడిని. మీకు గుర్తుందనుకుంటా. చాలా వీడియోస్‌లో నేను చెప్పిన దాని ప్రకారంగా. యూఎస్ ఎకానమీ అయితే మాత్రం స్ట్రాంగ్‌గా ఉంది. ఓకే. స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నౌ తక్కువ కట్ చేస్తున్నారు. వి ఇన్ మీకు గుర్తుందా? జాబ్స్ అనేది ఎక్కువగా వస్తే మళ్ళీ ఇన్‌ఫ్లేషన్ పెరుగుతది. ఇన్‌ఫ్లేషన్ పెరిగితే దేర్ విల్ బి అన్ హై చాన్స్ మార్కెట్స్ మళ్ళీ కూడానా ఇంపాక్ట్ పడతాదని చెప్పేసి. అయితే జాబ్స్ ఎక్కువగా రావడం, ఇన్‌ఫ్లేషన్ పెరగడం అనేది ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడానికి ఇండికేషన్ కాదు. జాబ్స్ తక్కువ రావాలి. ఓకే. తక్కువ అంటే మరీ వరస్ట్‌గా రాకూడదు. జాబ్స్ తక్కువగా రావాలి. సో, అప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అనేది కట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మనం మాట్లాడుకునేది. బట్ ప్రెజెంట్ రైట్ నౌ మార్కెట్‌లో జరుగుతుందేంటంటే, మనకి తక్కువ రావాలి. కానీ మరీ అంత తక్కువైతే రాకూడదు కదా! ఇది ఆల్రెడీ మీకు అర్థమైంది. అయితే ఫాల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చెప్తాను చూడండి. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఇక్కడి వరకు మార్కెట్స్ బానే ఉన్నాయి. థర్స్‌డే నైట్ వెడ్నెస్‌డే నైట్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ తెలియజేశారు. అతను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఎప్పుడు కూడా ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్ అయితే ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తామనే చెప్పే అతను. ఆ టైంలో ఆ తర్వాత చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఇంట్రెస్ట్ రేట్స్ ఒకవేళ గాని కట్ చేయకపోతే నిజంగా ఎకానమీ అయితే మాత్రం
రిస్క్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటదని ఒక కామెంట్ చేశారు. సో, ఒక పక్క పాజిటివ్‌గా చేశారు. ఇంకొక పక్క నెగెటివ్‌గా కూడా చేశారు. న్యూట్రల్‌గా ఉండడం వల్ల యూఎస్ మార్కెట్స్ ఆ రోజు అంతగా ఏమీ రియాక్ట్ కాలేదు. కానీ ఆ తర్వాత జరిగిందేంటి అనంటే, మీరిక్కడ క్లియర్‌గా చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ డేటా. మేజర్‌గా యూఎస్ మార్కెట్స్ క్రాష్ అవ్వడానికి, ఫస్ట్ క్రాష్ అవ్వడానికి మేజర్ రీజన్ అయితే అదే. ఏంటంటే, మీరిక్కడ చూడండి. ఫస్ట్ వన్ జాబ్‌లెస్ క్లెయిమ్స్ డేటా. జాబ్ లేదు అని చెప్పి క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఆ వీక్‌లో 235,000 ఉంటే ప్రీవియస్ టైమ్‌ది ఎక్స్‌పెక్టేషన్ 236,000 నుంచి 241,000 ఉంటే 249,000కి వెళ్ళింది. జాబ్ లేదు అని చెప్పి క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారనంటే దాని మీనింగ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతదని ఇండికేషన్. ఫస్ట్ ఇండికేషన్ ఆ రోజే వచ్చేస్తుంది 6:00కి. ఆ తర్వాత 7:30కి ఐఎస్ఎం మా మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ. బేసిక్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ అనేది 49-50 ఇన్ బిట్వీన్ వస్తే పాజిటివ్. అలానే ఇక్కడ మీరు చూస్తే 48.5 లాస్ట్ టైమ్. ఈసారి ఎస్టిమేషన్ 48.2 నుంచి 48.8 అనేది ఈసారి ఎస్టిమేషన్. మీరిక్కడ చూస్తే ఎక్స్‌పెక్టేషన్ నంబర్ అయితే మాత్రం 46.8% వచ్చింది. అయితే పీఎంఐ అనేది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ డేటా అన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ డేటా తక్కువొచ్చిందంటే కాంట్రాక్షన్ తగ్గిపోతదని దానర్థం. మీరిక్కడ చూస్తే 46.8% అయితే మాత్రం వచ్చింది. విచ్ ఈస్ ఎన్ వెరీ బిగ్ నెగెటివ్. ఎప్పుడైనా పీఎంఐ డేటా నెగెటివ్‌గా వస్తున్నా, జాబ్‌లెస్ క్లెయిమ్స్ డేటా నెగెటివ్‌గా వస్తున్నా, మార్కెట్స్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పాయింట్ ఏంటి అనంటే రిసెషన్‌లోకి వెళ్తుంది అని అర్థం. రిసెషన్ అంటే నార్మల్ మీనింగ్ ఏంటో తెలుసా? 2 జీడీపీ డేటాస్ అయితే మాత్రం కన్సిక్యూటివ్‌గా డిక్లైన్ అవుతూ రావాలి. జీడీపీ ఎప్పుడు తగ్గిపోతది? మార్కెట్‌లో అంటే కంట్రీలో ఐ మీన్ మనీ సర్క్యులేషన్ ఆగిపోయినటప్పుడు. మనీ సర్క్యులేషన్ ఎప్పుడు ఆగిపోతది? జాబ్స్ లేకపోతే ఎవరి దగ్గర డబ్బులుండవు. డబ్బులు లేకపోతే ఆబ్వియస్‌లీ పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతది. పర్చేసింగ్ పవర్ తగ్గిపోతే జీడీపీ నంబర్ తగ్గిపోతది. జాబ్‌లెస్ క్లెయిమ్ నంబర్ పెరిగిపోవడం, మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ డేటా తగ్గిపోవడం ఈ 2 కూడా మార్కెట్స్‌ని బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి. అప్పుడే ఫియర్ వచ్చింది. రిసెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటదేమో అని. ఆ తర్వాత అమెజాన్ నంబర్స్ వీక్‌గా రావడం. తర్వాత మీరిక్కడ చూస్తే ఇంటెల్ వాళ్ళు జాబ్ లే ఆఫ్ చేస్తున్నారని చెప్పడం. ఇవన్నీ రీజన్స్ వల్ల మార్కెట్స్ అయితే మాత్రం కొద్దిగా ఎక్కువగా రియాక్ట్ అయినాయి. ఇది థర్స్‌డే వరకు. ఫ్రైడే జరిగిందేంటంటే ఫ్రైడే అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ కూడా వచ్చింది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ మీరిక్కడ ఓపెన్ చేసుకొని చూస్తే ఇక్కడ చూడండి అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ 4.1% ప్రీవియస్‌ది. ఈసారి కూడా 4.1% వస్తదని ఎక్స్‌పెక్టేషన్ ఉంది. కానీ రావడం ఎంతొచ్చింది? 4.3 వచ్చింది. విచ్ ఈస్ ఎన్ వెరీ బిగ్ నెగెటివ్. ఓకే. తర్వాత ఇంకోటేంటంటే జాబ్స్ పే ఐ మీన్ గవర్నమెంట్ జాబ్స్ డేటా మీరిక్కడ చూసుకుంటే ఐ మీన్ నాన్ పే ఫార్మ్ పేరోల్స్ డేటా 179,000 ప్రీవియస్ నంబర్. ఎక్స్‌పెక్టేషన్ అయితే మీరిక్కడ చూస్తే 175,000 నుంచి 190,000. వచ్చిన నంబర్ ఎంత? 114,000. మీకిందాక చెప్పాను. యాక్చువల్‌గా నంబర్ వీక్‌గా రావాలి. కానీ మరీ వీక్‌గా వచ్చిందనుకోండి అది మార్కెట్స్‌కి బిగ్ నెగెటివ్. మీరిక్కడ చూస్తే 114,000 వచ్చింది. ఇది అనదర్ ఫియర్. వీటన్నిటి వల్ల యూఎస్ మార్కెట్స్ అయితే మాత్రం హెవీగా క్రాష్ అయినాయి. అందుకే డవ్ కూడా మీరిక్కడ ఓపెన్ చేసి చూస్తే క్రాష్ అయినాయి. కానీ నాకు ఒకే ఒక్క దగ్గరైతే మాత్రం కన్విక్షన్ రావట్లేదు. ఎక్కడ రావట్లేదో చెప్తాను. అయితే ఇంకోటి జపాన్ మార్కెట్ కూడా ఎందుకు క్రాష్ అయిందనేది నేను మీకు చెప్పాలి కదా! దాని యొక్క ఎకానమీ కరెన్సీ జపాన్ యొక్క కరెన్సీ ఏదైతే ఉందో స్లోగా వీక్ అవుతుంది. బేసిక్‌గా కరెన్సీస్ వీక్ అవ్వడం అనేది ఆ కంట్రీకైతే మాత్రం నెగెటివ్ పాయింట్. అందుకే నిక్కై మార్కెట్ అయితే మాత్రం అంత హెవీగా క్రాష్ అయింది. అయితే నాకెక్కడ కన్విక్షన్ రావట్లేదో నేను మీకు చెప్తాను. ఫస్ట్ వన్ యూఎస్ మార్కెట్స్ అయితే మాత్రం చాలా వరకు రీసెంట్ డేస్‌లో కొంతవరకు పెరిగున్నాయి. సెకండ్ వన్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఓకే. సో, ఇక్కడ యూఎస్ పరంగా మీరిక్కడ చూసుకుంటే జాబ్ లే ఆఫ్స్ ఉన్నాయి. జాబ్‌లెస్ క్లెయిమ్స్ డేటా తక్కువగానే వచ్చింది. నా గవర్నమెంట్ జాబ్స్ రిపోర్ట్ డేటా గాని తక్కువగా వచ్చింది. ఇది ఓకే. ఎకానమీ వీక్‌గానే ఉంటది. కానీ ఎకానమీ వీక్‌గా ఉండేటప్పుడు ఏం జరుగుతది? మీకు కరోనా టైమ్‌లో ఏం జరిగిందో గుర్తుందా? ఎకానమీ పడిపోతునేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే. ఇప్పుడు ఎకానమీ పడిపోతుంది అని ఏదైతే వచ్చిందో అది ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడానికి సిగ్నల్స్. ఇది మేబీ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసే డెసిషన్స్ ఎప్పుడైతే వస్తాయో అది పాజిటివ్‌గా మారతది. అలానే నేను మీకు ఫ్రైడే ఒక డేటాను కూడా చూపించాను. అందుకే ఎండ్ కార్డ్‌లో పెడతా అన్నాను. రిసెషన్ వచ్చిన ప్రతిసారి కూడాను 21st సెంచరీలో ఇప్పటికి 4 టైమ్స్ రిసెషన్ వచ్చింది. రిసెషన్ వచ్చిన ప్రతిసారి కూడాను 3 టైమ్స్. ప్రతిసారి కూడాను యావరేజ్‌గా ఎస్&పి 500 8.8% డౌన్ అయింది. కానీ రిసెషన్ ఇష్యూస్ సార్ట్ ఔట్ అయిన తర్వాత మార్కెట్స్‌లో ఒక బిగ్ జంప్ కనిపించింది. అయితే ఈ ఫాల్ అయినది ఏదైతే ఉందో అది మనం డిప్ ఆపర్చునిటీగా తీసుకోవచ్చా అనంటే, మేబీ ఒకవేళ రిసెషన్ వస్తే మీకు పీ అండ్ ఎల్‌లో ఉన్న
ప్రాఫిట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మేబీ అది మీరు పాజిటివ్‌గా తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే రిసెషన్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతది? 2 జీడీపీ డేటాస్ నెగెటివ్‌గా వస్తాయి. ఒక జీడీపీ డేటా అనేది ఆల్రెడీ నెగెటివ్‌గా వచ్చింది. నెక్స్ట్ జీడీపీ డేటా నెగెటివ్‌గా వస్తే మనకది ఇంపాక్ట్ పడతది. అయితే నెక్స్ట్ జీడీపీ డేటా వచ్చే లోపే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ అయితే మాత్రం ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు చూసే ఫెడ్ రేట్ మానిటరీ టూల్‌లో ప్రీవియస్ వీక్‌లో 88.2% ఉంది. మీరిక్కడ చూస్తే ప్రీవియస్ డేది 72% ఓకే. ప్రెజెంట్ కరెంట్ సినారియోస్ పరంగా చూసుకుంటే 26% ఉంది. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారంగా అయితే మాత్రం మీరిక్కడ చూసుకుంటే 88.2% నుంచి 72%కి వచ్చింది. 72 నుంచి 26% ఎంత? 25 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తారన్న దానిది. మీరిక్కడ చూసుకుంటే 11.5% 50 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తారనేది ప్రీవియస్ వీక్‌లో 11.5 ఉంది. అక్కడి నుంచి 28కి వెళ్ళింది. అక్కడి నుంచి 74కి వెళ్ళింది. అంటే 25 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తారన్న వ్యూ అనేది పోయి 50 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తారనే పర్సెంటేజ్ ఎక్కువగా పెరిగిపోయింది. నెక్స్ట్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ గాని 50 బేసిస్ పాయింట్స్ గాని కట్ చేస్తే డెఫినైట్‌లీ ఇట్ విల్ ఇంపాక్ట్ ద యూఎస్ మార్కెట్స్ ఆన్ పాజిటివ్ సైడ్. సో, నెగెటివ్ సైడ్ వచ్చేది ఇప్పుడు ఏదైతే ఉందో ఇది మీకు షార్ట్ టర్మ్‌లో కనిపించచ్చేమో గానీ, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ మేబీ నెక్స్ట్ తీసుకునేటప్పుడు డెఫినిట్‌గా అది పాజిటివ్ సైడ్ టర్న్ అయ్యే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ ఫాల్ షార్ట్ టర్మ్ అని మనకు అర్థమైపోయింది. ఫస్ట్ వన్. సెకండ్ వన్ మన ఇండియన్ మీరిక్కడ చూస్తే నేను ఫ్రైడే కూడా ఇదే చెప్పాను. ఈవెన్ యూఎస్ మార్కెట్స్ అంత క్రాష్ అయినా సరే, మన ఫైనాన్షియల్ స్టాక్స్‌లో ఎక్కడ అంత క్రాష్ అవ్వలే. బ్యాంక్ నిఫ్టీ 213 పాయింట్స్ నెగెటివ్ సైడ్ క్లోజ్ అయితే, ఫిన్ నిఫ్టీ కేవలం 70 పాయింట్స్ మాత్రమే నెగెటివ్ సైడ్ క్లోజ్ అయింది. యూజువల్‌గా మనం గ్లోబల్ మార్కెట్స్ గాని రియాక్ట్ అవ్వాలనుకుంటే నిన్నే రియాక్ట్ అవ్వాలి. కరెక్ట్? సో, ఇప్పుడు రైట్ నౌ నాకు తెలిసి ఫైనాన్షియల్ స్టాక్స్‌లో అయినా సరే మైనర్ ఫాల్ కనిపించచ్చేమో గానీ బిగ్ క్రాష్ కనపడదు. మరి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ సెన్సెక్స్‌లో ఎందుకు కరెక్షన్ అవుతున్నాయి? నిఫ్టీ సెన్సెక్స్‌లో హెవీగా కరెక్షన్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటి అనంటే, మేజర్‌గా నిఫ్టీ సెన్సెక్స్‌లో ఐటీ స్టాక్స్ అన్నీ ముందే చాలా వరకు ర్యాలీ అయిపోయినాయి బేస్డ్ ఆన్ రిజల్ట్స్. బడ్జెట్ వల్ల ఎల్&టీ, ఐటీసీ లాంటి మేజర్ కంపెనీస్ కూడా పెరిగిపోయాయి. ఆ కంపెనీస్ అన్నిటిలో కూడా ప్రాఫిట్ బుకింగ్ మూవ్ అవుతున్నాయి. ఈవెన్ ఎమ్&ఎం గాని, మారుతి గాని వాటి యొక్క ఆటో సేల్స్ డేటా అయితే నెగెటివ్‌గా వచ్చినాయి. వీటన్ని డేటా పాయింట్స్ వల్ల అయితే మాత్రం అది నిఫ్టీ 50 కొద్దిగా ఎక్కువగా కరెక్షన్ కనపడుతుంది. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నికల్‌గా మాట్లాడుకుంటే ఈ ఫాల్ రావడం అనేది మనకు కూడా పొజిషన్స్‌ని యావరేజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతది. టెక్నికల్‌గా నేనైతే నిఫ్టీ 50ని 24,200 వరకు ఫాల్ వస్తదేమో అని నేను అనుకుంటున్నాను. ఆల్ టైమ్ హైక్ మళ్ళీ అంత ఫాస్ట్‌గా ట్రిగ్గర్ అవ్వకపోవచ్చు కానీ, వస్తున్న ఫాల్స్‌ని ఒక ఆపర్చునిటీగా తీసుకోవడానికైతే మాత్రం మనకి 200% హెల్ప్ అవుతది. ఇది అనదర్ వన్. నౌ యాస్ పర్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీకైతే మాత్రం ఎక్కడి నుంచైతే మాత్రం జంప్ కనిపించిందో ఓకే. ఈ జంపే మాక్సిమం సపోర్ట్ లెవెల్‌గా యాక్ట్ చేస్తదని నేను అనుకుంటున్నాను. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్ నిఫ్టీకైతే మాత్రం మేజర్‌గా నేను అనుకుంటున్నాను ఆహ్, సపోర్ట్ లెవెల్ అయితే 50,438. ఎనీథింగ్ 50,438 లెవెల్ బ్రేక్ అవ్వకపోతే మాత్రం నేనైతే ఫాల్ వస్తదని అయితే మాత్రం ఎటువంటి వ్యూలో అయితే మాత్రం నేను ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. నౌ ఫిన్ నిఫ్టీ ప్రకారంగా చూసుకుంటే, యాస్ పర్ ఫిన్ నిఫ్టీ ప్రకారంగా చూసుకుంటే, దేర్ ఈస్ ఎన్ సపోర్ట్ లెవెల్ మీరిక్కడ చూడండి 22,900 మేబీ ఫిన్ నిఫ్టీకి అయితే మాత్రం 22,900 లెవెల్ అయితే మాత్రం బ్రేక్ డౌన్ అవుతదని నేను అనుకోవట్లేదు. అంతవరకు మైనర్‌గా ప్రాఫిట్ బుకింగ్ మొమెంటమ్ రావచ్చు. ఎందుకంటే డౌ జోన్స్ ఆల్‌మోస్ట్ 600 పాయింట్స్ కరెక్షన్ అయిందంటే నాకు తెలిసి మండే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతది. కానీ కరోనా లాంటి విక్స్ పెరిగింది కదా! యూఎస్‌లో అంతలాగా మన మార్కెట్స్ ఫాల్ అవుతాయనంటే నాకు తెలిసినంత వరకు కోవిడ్ లాంటి ఫాల్ అయితే రాదు. ఓకే. కానీ మైనర్‌గా ఫాల్ కనిపించినా నేను అనుకున్న సపోర్ట్ లెవెల్స్ వరకే వస్తాయి. బిగ్ క్రాష్ అయిపోవడాలు, 10% ఫాల్ అయిపోవడాలు, 15% ఫాల్ అయిపోవడాలు జరగవు. నేను నిన్న పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో కూడా చెప్పింది అదే. నిన్న పోస్ట్ మార్కెట్ ఆహ్, ఈరోజు నువ్వు యూఎస్ మార్కెట్స్ క్రాష్ అయిన తర్వాత ఇలా మాట్లాడుతున్నావు అనంటే, నిన్న పోస్ట్ మార్కెట్‌లో మీరు నిన్న 5:00కి మన కమ్యూనిటీ ఎంటైర్ ఇండియన్ యూట్యూబ్ ఛానెల్స్‌లో మనదే ఫస్ట్ వచ్చింది పోస్ట్ మార్కెట్ వీడియో. అందులో కూడా క్లియర్‌గా చూడండి. నేను అందులో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బ్యాంకింగ్ స్టాక్స్ రియాక్ట్ అవ్వకపోయేసరికి ఏవైతే బాగా వాల్యుయేషన్‌లోకి వెళ్ళినాయో అవన్నీ ఫాలో అవ్వడం వల్ల నిఫ్టీ 50ని డ్రాగ్ చేసినాయి. ఓకే. ఇంటెల్‌లో జాబ్ లే ఆఫ్స్ ఉన్నాయనంటే ఇంటెల్‌లో 15% జాబ్ లే ఆఫ్స్ ఉండడానికి అది ఇండస్ట్రీ ఇష్యూ కాదు. ఇంటెల్ యొక్క బిజినెస్ ఇష్యూ. అమెజాన్ యొక్క రిజల్ట్స్ అయితే మాత్రం అంత పాజిటివ్‌గా లేవు. సో, ఇవన్నీ కూడా వాటి యొక్క రీజన్స్. అంతే తప్ప అది మన మార్కెట్ మీద హెవీ ఇంపాక్ట్ పడతదని నేను అనుకోవట్లే. పడుతున్నా మనం పాజిటివ్‌గానే తీసుకోవాలి తప్ప నెగెటివ్‌గా తీసుకోకూడదు. మీ పోర్ట్‌ఫోలియో స్టాక్స్‌ని ఓవర్ వాల్యుయేషన్‌లోకి ఉన్నవైతే మాత్రం ఎగ్జిట్ చేయొద్దు. ఇంకోటి ప్లాన్ బికి కూడా వెళ్దాం. రిసెషన్.
ఒకవేళ రిసెషన్ గాని వస్తే అది కూడా నేను పోస్ట్ మార్కెట్‌లో చెప్పాను. మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ కంపెనీస్ గాని, సర్వీస్ రిలేటెడ్ కంపెనీస్ గాని, అంటే టెక్ రిలేటెడ్ కంపెనీస్ గాని, లేకపోతే ఫైనాన్షియల్ రిలేటెడ్ కంపెనీస్ ఫాలో అవ్వచ్చు. కానీ ఎఫ్ఎంసీజీ, ఫార్మా ఫాలో అవ్వదు రిసెషన్ టైమ్‌లో. మేబీ మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి ఆ స్టాక్స్‌లో స్ప్లిట్ చేసుకున్నా సరే బెటర్‌నే. ఇది అనదర్ పాయింట్. ఓకే. సో, ఫిన్ నిఫ్టీ పరంగా కూడా 22,900 వరకే ఫాల్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. అది ఫర్దర్‌గా బ్రేక్ అయితే మాత్రం అప్పుడు నేను ఎక్కువ ఫాల్ అయితే మాత్రం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. అంతవరకైతే నేను ఎటువంటి ఫాల్ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. నౌ యాస్ పర్ సెన్సెక్స్. సెన్సెక్స్ పరంగా మరి ఏం జరుగుతుంది? యాస్ పర్ సెన్సెక్స్ పరంగా చూసుకుంటే సెన్సెక్స్‌కి అయితే మాత్రం ఈ వచ్చే ఫాల్ పెద్ద ఫాల్ అని నాకు అనిపించట్లేదు. 79,541 ఏదైతే ఉందో అది మేజర్ సపోర్ట్ లెవెల్. మేబీ ఆ సపోర్ట్ లెవెల్ వరకు ఫాల్ రావచ్చు. లేదంటే మాత్రం ఆ సపోర్ట్ లెవెల్ టచ్ చేసైనా బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. లేకపోతే అక్కడే అలా కన్సాలిడేషన్ అయ్యే ప్రాబబిలిటీస్ కూడా ఉంటాయి. ఇది సెన్సెక్స్ సైడ్ నుంచి అయితే మాత్రం నాకు ఉన్న మేజర్ అప్డేట్స్. ఓకే. ఐ హోప్ నా వ్యూ అయితే మాత్రం క్లియర్‌గా షేర్ చేశాను. మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా ఒకసారి చెప్పండి. మేబీ వేరే వాళ్ళకి కూడా అర్థమవుతది కదా! మీ ఒపీనియన్ ఏంటి అన్నది. ఒకసారి మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీక్లీ అనాలిసిస్ పరంగా ఓవరాల్ నా వ్యూ అయితే మాత్రం మైనర్‌గా నెక్స్ట్ 1 ఆర్ 2 డేస్ మండే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఉండొచ్చేమో గానీ హెవీ కరెక్షన్ అయితే రాకపోవచ్చు. నిఫ్టీ, సెన్సెక్స్‌లో వచ్చినా నేను అనుకున్న సపోర్ట్ లెవెల్స్ వరకే వస్తాయి. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీలో కూడా అంతవరకే ఫాలో వచ్చే ఛాన్స్ ఉంది. అంతకు మించి ఫాలో వచ్చే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం చాలా తక్కువ. ఇది అనదర్ పాయింట్ అయితే మాత్రం. ఐ హోప్ కీ పాయింట్స్ అన్నీ మీకు హెల్ప్ అయినాయని నేను అనుకుంటున్నాను. కీ పాయింట్స్ హెల్ప్ అయినాయి, కంటెంట్ నచ్చిందంటే మాత్రం డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతదనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుమారో మార్నింగ్ ఎట్ 8 AM ఇన్ ప్రీ మార్కెట్ అనాలిసిస్. హ్యాపీ వీకెండ్ ఎవ్రీవన్. బాయ్.